కొన్ని ఫ్రాడ్ కంపెనీస్ అండి, ఒక 10-15 ఏళ్ళ నుంచి ఈ ఫ్రాడ్ కంపెనీస్ బాగా ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. వీటి మీద ఇమిగ్రేషన్ కానివ్వండి, కస్టమ్ బ్యూరో ప్రొటెక్షన్ కానివ్వండి, కౌన్సిలేట్స్ కానివ్వండి, వీళ్ళ మీద రిపోర్ట్స్ ఉన్నాయి అన్ని. ఏవి ఈ కంపెనీ మంచి కంపెనీస్ కావు అని చెప్పి రిపోర్ట్స్ ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంటే వాటి మీద క్లియర్ కట్ ఎవిడెన్స్ మొత్తం వాళ్ళు ఇంకా ప్రూవ్ కాకున్నా కూడా వాళ్ళ దగ్గర వీళ్ళు కాన్సులేట్లో పోయి అక్కడ వీళ్ళు డబ్బులు తీసుకుని H-1B ఫైల్ చేయడానికి కానివ్వండి, ఆ ఇన్ హౌస్ ప్రాజెక్ట్ అని పెడతారండి ఫ్రాడ్ ప్రాజెక్ట్స్. ఆ ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ ఏముంటాయంటే నార్మల్గా అక్కడ ఏం ప్రాజెక్ట్ ఉండదు అన్నట్టు. వాడు ఏదో నేను బిల్డ్ చేస్తానా అని H-1B ఫైల్ చేసి ఇక్కడ డబ్బులు తీసుకొని అక్కడికి పోయిన తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు అన్నట్టు. ఇటువంటి అన్ని 175 కంపెనీల దాకా వాళ్ళు లిస్ట్ చేసిందండి. ఆ 175 కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలను ఇప్పుడు టార్గెట్ చేసి వాళ్లకు H-1B అప్రూవల్స్ వస్తలేవు. ఇది ఎక్స్టెన్షన్స్ కానివ్వండి, H-1 అప్రూవల్